నమస్తే. ఇన్ని పట్టుకున్న మనస్సు ఇన్నిటిని పట్టుకున్న మనస్సు ఒక్కటిని పట్టుకోలేదా? ఆ శక్తి మనసుకు లేదా? ఉన్నది, డెఫినెట్‌గా ఉన్నది. అంటే ఏంటి? దేన్ని పట్టుకునే శక్తి? అంటే సత్యాన్ని పట్టుకునే శక్తి, భగవతత్వాన్ని పట్టుకునే శక్తి, ఆనందంగా ఉండే శక్తి, స్థితిలో ఉండే శక్తి, ఇవన్నీ కూడా మన మనసుకున్నవి. మరి ఏంటసలు అంటే విషయానికి గనక వస్తే సర్వత్రా వ్యాపించి ఉన్నదే పరమాత్మతత్వం అన్నాడు. ఎందుకు సర్వత్రా వ్యాపించి ఉన్న తత్వం పరమాత్మ అన్నాడు? అది తప్ప ఇంకొకటి లేదు. అంటే భేదం లేదు, శత్రువులు లేరు, మిత్రువులు లేరు, తర్వాత సుఖం లేదు, దుఃఖం లేదు. ఇటువంటి ద్వంద్వాలన్నీ ఏమి అంటకుండా ఉన్న ఒకటే ఒక్కటి ఉన్నప్పుడు ఇంకా టెన్షనే ఉంటుంది, బాధే ఉంటుంది. ఆ ఒక్కటెవరు? అది పరమాత్మ తత్వం. మరి ఇంకా సమస్య అంతా ఎవరికి? సమస్య ఎవరికి అంటే ఎవరైతే నేను చేస్తున్నాను అనుకుంటాడో, తర్వాత ఏం ఫలితం వస్తుందని అనుకుంటారో వాళ్ళకి సమస్య. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళంటే మనమే. మనం అంటే జీవుళ్ళం. జీవుళ్ళం అంటే ఏంటి? జీవత్వం ఉన్నది మనకి. ఉన్నది చైతన్యం కూడా ఉన్నది. కానీ చైతన్యం అన్న విషయం మనకేం పెద్దగా అవగాహన లేదు, ఎవరికీ లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఎవరికో ఉండే ఛాన్సెస్ అనుభవంలో లేదు. తెలిసి ఉండొచ్చు. లేకపోయేటప్పటికి ఏమవుతుంది? అప్పుడు దేని మీద ఆధారపడి ఉంటాడు? నేను కర్త, నేను చేస్తున్నాను, దీనివల్ల నాకు ఫలితం వస్తుంది, భోక్త. కర్త అంటే ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి, మన ప్రాణం మనలో ఉండబట్టి మన ద్వారా పనులు జరుగుతున్నాయి. ప్రాణం లేకపోతే మనం ఏమీ చేయలేము. అనుభవం ఎవరికి? భోక్తకి అనుభవం. భోక్త అంటే ఎవరు? మన మనసుకి అనుభవం. అందుకని ఈ రెండు ఉండి నడిపిస్తూ దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు నెత్తినేసుకుంటూ పోతుంది. కాబట్టి సమస్య అంతా ఎవరికి? జీవత్వానికి, జీవుడికి. మరి ఎట్లా బయటపడాలి? మరి అందరికీ తెలుసు కదా, అందరం బాధపడుతున్నాం, సుఖపడుతున్నాం, కష్టపడుతున్నాం అని తెలియకుండా ఉన్న వాళ్ళకి ఎవరికి? దానికి ఆయన ఏం చెప్తాడు అంటే ఈ ఈ విషయం వచ్చేంటి? ఈ కర్త, భోక్త, ఇది ఈ జీవత్వం ఇవన్నీ కూడా ఒకప్పుడుగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నవి. ఎప్పటి నుంచో ఉన్న విషయాన్ని, అసలు మనలోనే పరమాత్మతత్వం ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనం ఎంతసేపటికి ఏంటి ఆవరణ విక్షేపాలతో ఉన్నాము అంటాడు. ఆవరణ అంటే ఏంటి? మనని నేను భగవతత్వం నాలో లేదు, నేను సోన్సో మళ్ళీ పేరు, సోన్సో మనిషిని, సోన్సో కష్టాలు, సోన్సో సుఖాలు అనేటువంటి అనాత్మతత్వంలో ఎక్కువ ఉండడాన్ని ఆవరణ అంటాడు. వాటిని, ఆ ఆవరణాన్ని అనాత్మతత్వం అంటాడు. అంటే నేను ఆత్మననే విషయాన్ని మర్చిపోవడం, అంటే కప్పేసిందనమాట. ఆ విషయం నాకేం గుర్తులేదు. విక్షేపం అంటే ఏంటి? ఉన్నదంతా ప్రపంచమేను, ప్రపంచం సత్యము, ప్రపంచంలో వస్తున్నవన్నీ బంధువులు కానివ్వండి, వస్తువులు కానీ, ఆస్తులు కానీ కూడా అదంతా సత్యం అనేటువంటి దాంతో అడిచేద్దాం, ఇచ్చేద్దాం అనేటువంటి పరిగెత్తడంలో ఉన్నాము అనేది అది విక్షేపం అంటాడు. అంటే ఏంటి? ఆత్మభావం అనేటువంటి లేకుండా అనాత్మభావము అనేటువంటి భావంతో ఎక్కువ ఉన్నాము. అట్లాగే పరమాత్మ తత్వం అనేది సామాన్యంగా ద్వంద్వాలు గింద్వాలు ఏం లేవు కదా. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ తత్వం మనమే అని తెలిసినా కూడా అనుభవానికి తెచ్చుకోకుండా, అనుభవంలో లేకుండా ప్రపంచమే సత్యం అంటూ పరిగెడుతూ ఉన్నాము. ఇదంతా నడిపిస్తున్నది ఎవరు? అటు పరమాత్మ తత్వానికి, ఇటు జీవత్వ తత్వానికి మధ్యలో ఉన్నది ఎవరు? మన మనసు. మన మనసు అనండి, మన జ్ఞానం అనండి. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మరి ఎట్లా ఇందులో నుంచి బయటపడాలి అంటే, నీ మనసు అనేది ఒక ఎలాస్టిక్ లాంటిది. అటు పరమాత్మ తత్వాన్ని చూడగలిగే శక్తి దానికి ఉంది, ఇటు జడత్వాన్ని, అంటే నా శరీరం నేనే అనుకొని చూడగలిగే శక్తి దానికి ఉంది. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని లాగు అంటే ఏంటి? ఈ మనసు అనేది లేకుండా లాగేసేస్తే ఈ బుద్ధి ఉన్నది ఎక్కడ? అప్పుడు ఏమవుతుంది? ఈ బుద్ధికి జ్ఞానం వస్తుంది, వెలుగు వస్తుంది. వెలుగు, జ్ఞానం, జ్యోతి అంటే కూడా ఏంటి? నాలెడ్జ్ అనమాట. వస్తుంది. ఏమొస్తుంది? ఈ జ్యోతిని, ఈ వెలుగు, ఈ చైతన్యంని ఈ మనస్సే కప్పేసింది అనేటువంటి వ్యవహారం అవగాహనకు వస్తుంది. ఎప్పుడైతే ఆ అవగాహన వస్తుందో నువ్వే ఆ చైతన్యం, నువ్వే సాక్షి, నువ్వే ప్రత్యేగాత్మ, నువ్వే అధిష్టానం, ఇంకా చెప్పాలంటే నువ్వే కూటస్థం, నువ్వే కాన్షియస్నెస్, నువ్వే శుద్ధ చైతన్యం, నువ్వే అబ్సల్యూట్, నువ్వే భూమ. ఈ పదాలన్నీ ఒకటికి సంబంధించినవంటి. అంటే నువ్వు కూడా నిర్వికార స్థితిలో ఉన్నటువంటి ఒక ఒక భగవతత్వానికి. కాబట్టి అప్పుడు నీకు కూడా ఏమి లేకుండా పోతాయి? భగవతత్వానికి ఏ భావాలు ఉన్నాయి? ఇప్పుడుకున్న ఈ జీవుడికున్న భావం ఏంటి? నేను వేరు, పరమాత్మతత్వం వేరు, నేను వేరు, మిగిలిన జీవుళ్ళు వేరు, నేను వేరు, నేను 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 అనేటువంటి ఈ నాదినే నేను అనుకుంటూ ఉండేటువంటి స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే మనసు వికాసం చెంది బుద్ధికి బుద్ధి మీద బుద్ధికి గనక ఆ వెలుగు గనక ప్రసరిస్తే, అంటే ఆ జ్ఞానం వచ్చేస్తే, నేను చైతన్యమేననేటువంటి ఎప్పుడైతే ఆ భావం వస్తుందో ఈ భేదాలు పోతాయి,
ఎప్పుడైతే భేదం ఉన్నప్పుడు నాకు శత్రువులు మిత్రువులు అనేవాళ్ళు ఉండరు, నేనేదో చేస్తున్నాను నేనేదో అనుభవిస్తున్నాను అనేటువంటి భావాలు ఉండవు. ఏం జరుగుతున్నా ఏమున్నా ఉన్నదంతా ఒకటే కాబట్టి పరమాత్మకు సంబంధించినటువంటివన్నీ జరుగుతున్నాయి అనేటువంటి అదే భావంలో ఉండడం జరుగుతుంది. ఇది అని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. ఏది ఈ ఏమంటారు దాన్ని చిత్రదీప ప్రకరణంలో ఈ ఒక్క భావం కూడా కొంచెం ఎక్స్ప్రెస్ అవ్వడం జరిగిందనమాట. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం.